ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఈరోజు శోధన నుండి తప్పించే దేవుడు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ప్రియమైన దేవుడా 13వ వచనము ఇలా సెలవిస్తుంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప వేరేమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనివ్వడు అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, శోధన, ఈ శోధనను ఎందుకు దేవుడు కలుగు చేయాలి? ఎందుకు సహించే శోధన అది కూడా ఎందుకు నాకు అనుమతించాలి దేవుడు? నేను భరించే శోధన, నేను భరించేంత వరకు భరించి అబ్బా ఇంకా భరించలేను చాలు అనేంత వరకు శోధన నా జీవితంలో ఎందుకు ఆయన అనుమతించాలి అనేటువంటి ప్రశ్న మనకొకరికి కలగడము చాలా సరదానే అండి. ప్రియమైన చెప్పాల, ఎందుకు ఈ శోధనలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ఈ శోధన ఒక వ్యక్తిని దేవునికి ఇష్టమైనటువంటి ఒక పాత్రగా మారుస్తుంది. రెండోది, ఈ శోధనలు, బాధలు ప్రియమైన దేవుడా మనను దేవునికి ఎప్పుడు సమీపంగానే ఉంచుతున్నాయి. ఇందుకొరకే దేవుడు మన జీవితంలో శోధనను ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడా, కొన్నిసార్లు మనం అనుకుంటాము, నా జీవితంలో నాకు కలిగే బాధ ఎవరికి తెలియదండి, నాకు కలిగే బాధ ఎవరు కలగలేదు, నేను భరించలేని శోధన నేను భరిస్తున్నాను అని చెప్పి మనం అనుకుంటున్నామండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మనుషులకు కలిగే శోధనే నీకు కలుగుతుంది, వేరే ఇంకేమి నీకు సంభవించలేదు. నీవు సహించగలిగినంత శోధన మాత్రమే దేవుడు నీకు అనుమతిస్తాడు అనేటువంటి దాన్ని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది, తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క బలం ఏంటో దేవునికి తెలుసు. మనం ఎంతవరకు శోధన సహించగలము, భరించగలమని దేవునికి తెలుసు. మన యొక్క బలానికి, మన శక్తికి మించిన శోధన ఆయన ఎప్పుడు కూడా అనుమతించే దేవుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, యోబు జీవితంలో ఆయన సమస్తాన్ని కోల్పోయాడు, మనకు బాగా తెలుసు. ఆయన ఆస్తిని కోల్పోయాడు, దాసులు, పని మనుషులను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, శరీర స్వస్థతను కూడా కోల్పోయాడు. ఆయన దగ్గర ప్రాణం మాత్రమే ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎప్పుడూ ఆయన యొక్క శక్తికి మించి శోధనలో వెళుతున్నాయో ప్రియమైన దేవుడా, వెంటనే దేవుడు అక్కడ క్రియ జరిగించడం మొదలుపెట్టాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనంలో యోబును దేవుడు అంగీకరించాను అనేటువంటి మాట ఉందండి. యోబు యొక్క ప్రార్థనను విని యోబును దేవుడు అంగీకరించాడంట. ప్రియమైన దేవుడా, తమిళ బైబిల్ ఎలా ఉందంటే, ఆయన ప్రార్థించినప్పుడు అప్పుడు యోబు యొక్క ముఖాన్ని యెహోవా యోబు యొక్క ముఖమును చూశాడు అనేటువంటి మాట రాయబడిందండి. ప్రియమైన దేవుడా, అయ్యో నేను భరించలేని బాధలు నా జీవితంలో వస్తున్నాయని బాధతో ఉన్నటువంటి నీ ముఖమును నీ దేవుడైన యెహోవా యొక్క ఉదయకాల సమయాన చూస్తున్నాడు. ఎందుకని నీ ముఖాన్ని చూస్తున్నాడంటే, నీ శోధన నుండి నిన్ను తప్పించడానికి, నీ శోధన నీ జీవితాన్ని తొలగించడానికి నీతో నీ యొక్క ముఖాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నేను ఒకసారి ఒక లైబ్రరీలో ఒక పుస్తకాన్ని చదివానండి. అందులో ఒక మంచి ధనవంతుడు ఒక షాప్కి వెళ్తున్నాడు. మంచి ఒక విలువ గల ఒక అందమైనటువంటి పాత్రను అతను కొనాలని చెప్పి ఆయన వెళుతున్నాడు. ప్రియమైన దేవుడా, ఎన్నో బంగార పాత్రను, వెండి పాత్రను, వజ్ర పాత్రను, వస్తువులు చూశాడు. కానీ ఏది కూడా ఆయనకి ఒక తృప్తిని కలుగజేయలేదు. చివరిలో ప్రియమైన దేవుడా ఒక మట్టి పాత్రను చూశాడు. ఆ మట్టి పాత్ర చూడడానికి చాలా తక్కువ విలువ ధరతో ఉంది. ఇది నేను ఎందుకు తీసుకోవాలి, ఇది మట్టి పాత్ర అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరోవైపు దాని యొక్క అందము ఈయనను ఆకర్షిస్తుంది. వెంటనే దాని యొక్క విలువ డబ్బు పెట్టి ఆ పాత్రను కొన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ పాత్ర మట్టి పాత్రే, కానీ ప్రియులారా అది ఎంత అందమైన పాత్రగా అది ఉందో చూడండి. అది మట్టి అయినా కూడా అది ఇతరులను ఆకర్షించగలిగినటువంటి పాత్రగా, ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఆ పాత్రను ఆ కుమ్మరి మార్చి ఉన్నాడు. ఆ పాత్ర సడన్గా ఆ యొక్క ధనవంతుడితో మాట్లాడుతుంది. అయ్యా, నేను మట్టి పాత్రనైనా కూడా మీరు నన్ను కొన్నారు, డబ్బిచ్చి, చాలా సంతోషము.
నేను ఇలాంటి అందానికి నేను రావడానికి కారణము నన్ను చేసినటువంటి కుమ్మరి. నేను మట్టిలో ఉన్నాను, అందరు నన్ను తొక్కుతూ ఉన్నారు. అప్పుడు నన్ను ఆ కుమ్మరి నన్ను మట్టి నుండి విడదీశాడు. నన్ను వదిలిపెట్టయ్యా అని చెప్పి నేను ఆయన దగ్గర అడిగాను, కానీ నన్ను వదిలిపెట్టలేదు. తీసుకెళ్ళి తన కాళ్ళు క్రింద వేసి నన్ను బాగా తొక్కాడు. ఈ మనిషికి కనికరం లేదని చెప్పి నేను ఎక్కువగా బాధపడ్డాను. ప్రియమైన దేవుడు, అప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదు అయ్యా, నన్ను అప్పుడు కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఆయన తన యొక్క ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఒక చక్రం మీద వేసి నన్ను ఆ సారి మీద వేసి నన్ను బాగా తిప్పాడు. అయ్యో నన్ను వదిలిపెట్టయ్యా బాబు అని చెప్పి నేను దండం పెడతానని చెప్పి అన్నాను. నన్ను వదిలిపెట్టలేదు. మళ్ళీ బాగా నన్ను అగ్నిలో వేసి కాల్చాడు. ఇతనికి కనికరం లేదు అని చెప్పి నేను ఏడ్చాను. మళ్ళీ నన్ను ఎండలో బాగా ఎండబెట్టాడు. నేను చాలా బాధపడ్డాను. తర్వాత రకరకాల రంగులు నా మీద కొట్టి ఒక అద్దం తీసుకొచ్చి నా ముఖాన్ని చూపించాడు. అయ్యా, నన్ను చూడడానికి నేను ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు ఆ కుమ్మరి నాతో మాట్లాడాడు, పాత్ర, మట్టి, నీవు మట్టిగానే ఉంటుంటే ఎవరికి నువ్వు విలువలేవు. చివరి వరకు నువ్వు ఇతరుల ద్వారా తొక్కబడే పాత్రగానే నువ్వు మిగిలిపోయి ఉంటావు. కానీ నిన్ను విలువగల పాత్రగా నేను మార్చాలని ఉద్దేశించాను, నిన్ను ప్రేమించాను. కాబట్టి నీ జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించాను. ఆ శ్రమలంతా కూడా నిన్ను విలువగల ఉపయోగమైన పాత్రగా మార్చడానికే అని చెప్పి ఆ కుమ్మరి నాతో అన్నాడయ్యా అని చెప్పి ఆ కథ అంతటితో ముగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేతిలో ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తున్నంటే మనం కూడా విలువగల పాత్రగా మార్చబడడానికి, మనము కూడా ఉపయోగకరమైన పాత్రగా మార్చబడడానికి దేవుడు మన జీవితంలో కొన్ని రోజులు ఆయన శ్రమను అనుమతిస్తున్నాడు. ఆయన అనుమతించేటువంటి శ్రమలు మన మేలుకే, మన విలువగల పాత్రగా మార్చబడడానికి అనేటువంటి దాన్ని మనం గుర్తిద్దాము. అయ్యా, నీ చేతికి నన్ను అప్పగిస్తున్నాను.